హాయ్ అండి. గతంలో నేను సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధికి నేను జూలై 15న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో వాయింటాకు మొక్కను మీకు చూపించాను. అదే కదా, ఈ ఆకును ఎన్నోసార్లు మీరు చూసే ఉంటారు. చాలా మన ఇంటి చుట్టూ మనకు పిచ్చి మొక్కలా కనిపించే ఈ వాయింటాకు చాలా మంచి మనకు ఉపయోగపడేదండి. ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. సో మీరు ఈ యొక్క మొక్కను నేను తీసుకొచ్చేసి ఇలా ఆకులన్నీ తెంపేసి చక్కగా వాష్ చేసేసి నేను కడిగి ఒక చిల్లుల గిన్నెలో పెట్టేసి నీరంతా పోయేంత వరకు ఉంచేసి ఆ ఆకుని మిక్సీ జార్లో వేసేసి నేను మిక్సీ చేశానండి. మిక్సీ చేసిన కొద్దిగా ఒక 2-3 స్పూన్ల వాటర్ అది వేసేసి కొంచెం మిక్సీ చేసేసుకుంటే మనకు ఇలాగా వాటర్ వచ్చేస్తుంది. ఈ యొక్క ఆకుని అంతా రసం మనం తీసేసి ఒక జాలీలో వేసేసి చక్కగా వడకట్టుకోవాలి. ఇలా వచ్చేసింది నాకు. ఈ రసంలోకి మనము క్యాస్టర్ ఆయిల్ అని మనకు దొరుకుతుందండి. ఇదే అండి, దీన్ని ఆమోదం అంటారు. ఈ ఆమోదము ఒక సీసా మనకి 40 రూపీస్లో వచ్చేస్తుందండి. ఈ యొక్క సీసాకి మనము ఈ ఒక గ్లాసు మనకు రసం అయ్యింది కదా, అంతే సమాన పాలలో మనము ఈ రసంలోకి ఈ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసేసి దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసి బాగా వేడి చేసుకోవాలి. చేశాక అలా ఆ రసమంతా నూనెలో ఇంకిపోయాక ఇలా అవుతుంది మనకి. ఈ ఆయిల్ని తీసి మనము ఒక సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని నేను మా బాబు కాళ్ళకి అప్లై చేశానండి. ఇలా 2-3 డేసే చేశాను నేను. 3 డేస్లో కొద్ది కొద్దిగా నైట్ పడుకునేటప్పుడు బాబుకి చక్కగా నేను కాలుకి చక్కగా అప్లై చేస్తూ వచ్చాను. 2 డేస్లో మనకు తగ్గుముఖం పట్టిందండి. స్టార్టింగ్ డే అయితే ఇలా ఇంతకంటే ముందు చూపించాను ఆ వీడియోలో, చాలా ఘోరంగా ఉండే అండి కాలు. మళ్ళీ రెండోసారి నేను ఇలా తయారు చేసి ఈ ఆయిల్ని ఇలా పెట్టడం జరిగింది. ఇలా అప్లై చేసేసి మనం బాగా దాని మీద కాస్త ఆయిల్ పెట్టేసి బాగా ఇలా మెల్లగా రుద్దుతూ ఉండాలి. ఇలా చక్కగా వేళ్ళ సందుల్లో, గోర్ల మీద కూడా చాలా కష్టంగా ఉండేదండి. గోర్ల పైన, కాలు పాదాలకి, ఇట్లా సైడ్లోకి బాగా నూనె కాస్త వేసేసి ఇలా రబ్ చేస్తూ ఉండాలి మనము. ఇలా చేయడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ వచ్చిందండి. ఈ ఆయిల్ మాత్రము చాలా 100% మీకు పనిచేస్తుంది. చూసారా, ఇలాగా మచ్చలు ఎలా తెల్లబడిపోయాయో చూసారండి. ఇలా అవుతుందండి. ఒకటి పుండు పూర్తిగా తగ్గిపోయిందండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఈ మెడిసిన్ అందరికీ పెట్టేసి మనం అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంగా నేను ఇందులో పెట్టడం జరుగుతుంది. నేను చాలా ప్రాక్టికల్గా ఇది చేశానండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నేను ఎంత బాధపడానో, చాలా బాధ అనిపించేది. చూసారా ఫ్రెండ్స్, ఇలా 1 వీక్ తర్వాత కాలు ఇలా తయారైంది. ఇక ఈ మందును నేను ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా పూర్తిగా కోలుకునేంత వరకు కూడా నేను దీన్ని పెడుతూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరుణాస్ ఆల్ ఇన్ వన్లో మరిన్ని మీకు మెసేజెస్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.